నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నా పేరు కడారి శ్రీనివాస్. ప్రతిరోజు మనం నేటి తరం దినపత్రిక అన్ని వాస్తవాలే అంటూ పేపర్ విశ్లేషణ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మొట్టమొదలు బ్యానర్ ఐటమ్ గా ఏవచ్చిందో ఒకసారి చూద్దాం. అప్పుడు ఆ ముగ్గురే, మరి ఇప్పుడు ఆ ముగ్గురే. ఎవరా ముగ్గురు? ఉద్యమం నుంచి అధికారంలోకి, ప్రతిపక్షంలోకి ప్రజల్లో నిలిచింది కూడా ఆ ముగ్గురే. ఇక రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ లో కనిపిస్తున్న నాయకుడు. అంటే కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఒక పొన్నం ప్రభాకర్ గారే మీడియా ముందు ప్రతిపక్షాలకు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వలసవాదులు కానీ వచ్చినప్పుడు కూడా కౌంటర్ ఇచ్చేది ఒక పొన్నం ప్రభాకర్ గారే కనిపిస్తున్నారు. అంటే మొత్తానికి ఉద్యమంలో చురుకుదనంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక టిఆర్ఎస్ లో చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కనిపిస్తున్నది 1, 2, 3 వీళ్ళిద్దరికి బావగారు హరీష్ రావు. సో ఇటు బావమరిది, ఇటు మరదలు, ఈ ముగ్గురే కనిపిస్తున్నారు. ఇక బీజేపీలో చూస్తే కిషన్ రెడ్డి జాతీయ నాయకుల ఆధారంతో సాగుతున్న బీజేపీ, ఇక ఇతర నాయకులు ప్రజల్లో అంతగా కనిపించరా అంటూ ఒక క్వశ్చనింగ్ అయితే మనం చూస్తున్నాం. సో కేటీఆర్, హరీష్ రావు, కవిత బీఆర్ఎస్ లో ఉన్నా లేకున్నా ప్రజల్లో మాట మాత్రం వీరిదే కొనసాగుతోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో కనిపించేది ఆ ముగ్గురే, రోజు వినిపించేది ఆ ముగ్గురు పేర్లే. ఈ ముగ్గురు గురించి ప్రధానంగా చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ సార్ ఇది రాసిన కంటెంట్ అయితే ఒకసారి చూసుకుందాం. కొన్ని విషయాలు కొంతమంది కఠినంగా ఉంటాయి, అవి నిజాలు అయితేనే కఠోరంగా ఉంటాయి, ఇతర పార్టీలకు ఇబ్బందిగా ఉంటాయి, కానీ స్ఫూర్తి పొందేందుకు మాత్రం వీలుగా ఉంటాయి. ఎందుకంటే ఒకరు నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతుంటే మనం ఆ దశకు ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళని చూసి ఈర్ష్యపడడం తగదు. రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి, ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. అంతిమంగా జనం ఎవరిని మెచ్చితే వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే పాలకులు అవుతారు కూడా. సో నిజానికి తెలంగాణ వచ్చిన తరువాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలించింది. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 3వ కూడా నేనే గెలుస్తానని అనుకున్నాడు. తనకు తిరుగులేదనుకున్నారు. తాను చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేరు, ఇంకెవరు చేయలేదు అని అనుకున్నాడు. చేయరు అనేంతగా అహంతో కూడుకున్న ధీమాతో మునిగిపోయాడు కేసీఆర్. మరి దాంతో కేసీఆర్ ని జనం నిండా ముంచేశారు. ఆ మునక నుంచి కేసీఆర్ ఇంకా తేలుకోలేకుండా ఫామ్ హౌస్ లోనే పడుకుంటున్నాడు. ఇక కేసీఆర్ గెలిచినా ఓడినా రాజకీయాలు ఎలా ఉన్నా నిత్యం వచనం లాగానే కనిపించేది మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే. నిన్న మనం చూసుకున్నాం, కేసీఆర్ ఏ రాజకీయాల్లో ఉన్నా తాను మాత్రం ఎలక్షన్ ముందు, అవి బైపోల్ ఎలక్షన్లు కానివ్వండి, లేకపోతే సార్వత్రిక ఎలక్షన్లు కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానివ్వండి, అది మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, ఏ ఎలక్షన్ వచ్చినా అప్పుడు సార్ మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడి ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని భుజం మీద చేసి శబ్బాష్ బిడ్డ నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతాడు. అది కేసీఆర్ వ్యూహం. అయితే ఇక తెలంగాణలో ఇతరతర పార్టీలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి కనిపించవు కేసీఆర్ దాటికి. ఇక కేటీఆర్, హరీష్ రావు, కవితలను మించిన నాయకులు లేరా అంటే ఉన్నారు, కానీ వాళ్ళు మీడియా వద్దకు పెద్దగా రారు. జనంలో ఈ ముగ్గురు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. ప్రజా జీవితంలో ఈ ముగ్గురు సెలవులు తీసుకోరు. పండగకైనా పబ్బానికైనా సరే ప్రజల్లోనే ఉంటారు, ప్రజల కోసమే ఉన్నట్లు కనిపిస్తారు. అలా కనిపించేందుకు ఇతర పార్టీల్లో నాయకులు ఎవరూ కనిపించరు. గతంలో రేవంత్ రెడ్డి మాత్రమే కనిపించాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ లో చూద్దామన్న అలాంటి నాయకుడు మరొకరు లేరు. సీఎం రేవంత్ రెడ్డికి సమానమైన నాయకుడు లేడు. రేవంత్ రెడ్డి లాగా బీఆర్ఎస్ ను ఉతికారేసే నాయకుడు మరొకరు కనిపించరు. మరి అలాంటప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కవితల్లా ఎలా కనిపిస్తారు? ధైర్యం చేసి బీఆర్ఎస్ ను తూర్పారబట్టే నాయకులే కాంగ్రెస్ లో లేరు. 1 to 1 అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తారు. ఇక మిగతా నాయకులు మాకెందుకులే అని అనుకుంటారు. అందుకే బీఆర్ఎస్ లో ఆ ఇద్దరు, టిఆర్ఎస్ నుంచి కవిత ఒక్కరు తప్ప మరెవ్వరు కనిపించరు. ఇక్కడ ప్రధానంగా మనం ఒకటి ఆలోచించాలి. కేసీఆర్ తన రాజ్య పరిపాలన చేసేటప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎదురుగ్గా ఎవ్వరూ మాట్లాడకపోయేది. ఉద్యమ కాలంలో నేను పర్సనల్ గా ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా ఉద్యమ సందేహాలు చెప్తున్నప్పుడు కానీ ఆయన చెప్పింది మాత్రమే వినాలి, తలూపాలి గంగిరెద్దుగా. ఎవడన్నా మాట్లాడా వాడెవడా వందీసి పక్కన ఏ ఛానల్ వాడు, ఏ పత్రిక వాడు అని చెప్పేసి ముఖం పట్టుకొని ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కేసీఆర్ది. మరి అలాంటి కేసీఆర్ హయాంలో ఈ కవిత, కేటీఆర్ తప్ప, హరీష్ రావు తప్ప మరి ఇంకెవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడాలన్నా కేసీఆర్ పర్మిషన్ ఉండాలి. అందుకే కేసీఆర్ తెలివిగా
వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేటీఆర్ ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే తను తీసుకోకుండానే తీసుకున్నట్లుగా విఆర్ఎస్ తీసుకున్నాడు అనిపించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పార్టీ పగ్గాలు మొత్తం తెలంగాణలో ఆయనకు అప్పచెప్పాడు. పోని ఇక కవిత కూడా కేసీఆర్ కి కడుపు తీపి చంపుకోలేక తాను జాగృతి పెట్టినప్పుడు కూడా ఎందుకమ్మా నీకు పర్లేదు సపడే కూర్చో లోపల కూర్చో అంటే అది కాదు అని చెప్పేసి తన అన్నకు దీటుగా కవిత జాగృతి పేరుతో తన సొంతంగా ఒక ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేసుకుంది. అది తండ్రి నుంచి వచ్చిన భావజాలమే కదా, తండ్రిని చూసే నేర్చుకున్నది కదా. సో వాళ్ళిద్దరూ తన పిల్లలు కాబట్టి కేసీఆర్ మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ఇక హరీష్ రావు అంటాడా మేనల్లుడు కాబట్టి ఆయనను గెలికితే తన రాజకీయ జీవితానికే ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి ఈటల రాజేందర్ కుడిభుజం లాంటి ఈటల రాజేందర్ కూడా పక్కన పెట్టేసి హరీష్ రావును నెత్తిన పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టుకున్నా తనను ఎక్కడ ఇరికించాలో ఎలా ఇరికించాలో రాజకీయంగా కేసీఆర్ ఇరికిస్తూ వచ్చిన 6 సార్ల హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనను టచ్ కూడా చేయలేదు కేసీఆర్. సో మొత్తానికి మీడియాలో వీళ్ళ ముగ్గురే కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక కంటెంట్ లోకి వెళ్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాస్ లీడర్ కాదు. ఆయన ఎప్పుడు ఎక్కడుంటారో ఎవ్వరికీ తెలియదు. ఇక కిషన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన రాజకీయ జీవితం మొత్తం సార్ అన్న పదం నుంచే వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక లీడర్ దగ్గర ఉండి ఆయన కూతురునే లవ్ మ్యారేజ్ చేసుకొని తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కిషన్ రెడ్డి ఎక్కడ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడు. ఎవరేమన్నా పట్టించుకోడు. అసలు ఎప్పుడు చూసినా రాజకీయాల్లో మాత్రం నిత్య నూతనంగా కనిపిస్తాడు. ఎలాంటి వాగ్దానాలు చేయడు, ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడు. ప్రతిపక్షంలో ఉన్న ఆయన అధికారం లేకపోయినా ఢిల్లీ పెద్దలతో వివాదాస్పదమైన నాయకుడిగా పేరు తెచ్చుకోలేదు కిషన్ రెడ్డి. ఆయన హెల్దీ రాజకీయాన్ని చేస్తుంటాడు. మరి అలాంటి రాజకీయ నాయకుడు ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడో ఎవరికి తెలియదు. పార్టీ వల్ల ఎదుగుతున్న నాయకులే, గెలుస్తున్న నాయకులే. అంతేగాని పార్టీని గెలిపించేంత నాయకులు ఎవరూ లేరు. ఉన్నామని అనుకుంటారు అంతే, కానీ ఉనికి కూడా కాపాడుకోలేకపోతున్నారు. ఎంతసేపు జాతీయ నాయకుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తుంటారు. పంచాయతీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఏదైనా సరే జాతీయ నాయకులే రావాలి, ప్రచారం చేయాలి. బీజేపీ 2023 ఎన్నికల్లో 2018 ఎన్నికల తర్వాత మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడికి దిగి రాజ్నాథ్ సింగ్ లాంటి బడబడ నేతలు ఇక్కడికి దిగితే గాని, అంటే ఉత్తరాది నేతలంతా దక్షిణాదిలో దిగి బీజేపీని గెలిపించుకోవడంలో ఒక ఐకాన్ గా నిలిచారు. మోడీ ఇటు అమిత్ షా, ఇటు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఇలా బీజేపీ బడా నాయకులే ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాల్సింది. కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ఒక్కరి కూడా వాళ్ళకి ఫేస్ వాల్యూ లేకుండా పోయింది. అడపదడప బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ మాత్రం కాస్తో కూస్తో జాతీయ భావం పేరుతో, మతం పేరుతో, శ్రీరాముడి పేరుతో కొంత వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆయన కొడుకు చేసిన ఘనకార్యానికి పూర్తిగా ఆయన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో మొత్తానికైతే కిషన్ రెడ్డి అక్కడక్కడ కనిపించిన జాతీయ నాయకుల ఫోటోలు పెట్టుకుంది ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఓట్లు రావాలనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే మంత్రులు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ కేటీఆర్, హరీష్ రావు కవితలు ఉద్యమ కాలమైనా పాలన కాలమైనా ప్రతిపక్షమైనా సరే ప్రజల్లో ఉంటారనే పేరును మాత్రం సంపాదించుకుంటారు. ఎందుకు సంపాదించుకోరు? తండ్రి కేసీఆర్ నుంచి ఉద్యమ వారసత్వం ఉంచుకున్నారు. అదే కేసీఆర్ తెలంగాణ మలి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వచ్చి ఉద్యమం చేస్తున్నప్పుడు ఇదే కేటీఆర్, ఇదే కవితమ్మ ఇద్దరు కూడా అనవసరంగా ఈ తెలంగాణ వస్తుందో రాదో మాకెందుకు, మా నాయనని చంపుతున్నారు అని చెప్పేసి బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు టీడీపీ అంటే ఎంత ప్రేమో కేసీఆర్ కి, తన కొడుక్కి కల్వకుంట్ల తారక రామారావు అని స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు పేరు కూడా ఆయనకు పెట్టిండు. అంటే అంత ఉద్యమ కాలం ఆ భావజాలాన్ని మొత్తం తన పిల్లలు పంచుకున్నారు. కాబట్టి ప్రజల్లో ఉంటే గెలుస్తారు, ప్రజలతో ఉంటే మీరు నాయకులు అవుతారు అనే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నదే కేసీఆర్ వాళ్ళకి అబ్బించారు. కాబట్టి అది ఉద్యమ కాలమైనా పాలన కాలమైనా ప్రతిపక్షమైనా సరే ప్రజల్లో ఉంటారనే పేరు మాత్రం వీళ్ళు ఇద్దరు సంపాదించుకున్నారు. అలాగే హరీష్ రావు కూడా. ఇక జనం కూడా గుర్తుండిపోయేలా చూసుకుంటున్నారు. కేసీఆర్ కూతురు కావడమే కవితకు బలం కావచ్చు. తెలంగాణ బతుకమ్మగా ఆమె తన సొంత ఇమేజ్ను సంపాదించుకున్నారు. తెలంగాణ బతుకమ్మగా అంటే జాగృతి సంస్థని ఏర్పాటు చేసి ఖండాంతరాలు దాటింది బతుకమ్మ అని చెప్పి తెలంగాణ
ఆడపడుచులందరికీ తెలంగాణ బతుకమ్మ ఐకాన్ గా ఆమెను చూపించింది. అదే బతుకమ్మ వారసత్వాన్ని తీసుకొస్తూ ఇవాళ నేను టిఆర్ఎస్ తెలంగాణ సేన పేరుతో, రాష్ట్ర సేన పేరుతో వస్తున్న టిఆర్ఎస్ ను మళ్ళీ నేను మీకు అమ్మను అని చెప్పేసి పరిచయం చేసుకుంటుంది కవితమ్మ. చూద్దాం మరి తెలంగాణ ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు. ఇక జనం కూడా గుర్తుండిపోయేలా చూసుకుంటారు. సో తర్వాత కేసీఆర్ కూతురు అనేంతగా ఎదిగారు. ఎంత ఎదిగినా ఆమె కేసీఆర్ కూతురే అంటారు. బీఆర్ఎస్ లో ఉన్నా లేకున్నా, సొంత పార్టీ పెట్టుకున్నా కేసీఆర్ కూతురే కవితగా చూస్తారు. ఇక కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ కు కొండంత బలం, అదే ఆయనకు భవితవ్యం. హరీష్ రావు రాజకీయం మాత్రం కొంతవరకే పరిమితం. అయినా ఈ ముగ్గురువే కనిపించే తెలంగాణ రాజకీయం. మొత్తానికి ఒకే పార్టీలో ఉన్నప్పుడు మరి పెత్తనం ఆ ముగ్గురిదే ఎందుకు? విడిపోయిన తెలంగాణ రాజకీయాల్లో ఆ ముగ్గురే కనిపిస్తారెందుకు? ఉద్యమ సమయంలోనూ ఆ ముగ్గురే ఉంటారెందుకు? అప్పుడు ఒకే గూటిలో కనిపించింది కూడా ఆ ముగ్గురే. బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక భూమిక కేటీఆర్ది. ఎందుకు ఉండదు కేటీఆర్ది? వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, తన తండ్రి నుంచి వారసత్వం తీసుకున్నాడు. పార్టీ పగ్గాలు హరీష్ రావుకి ఇవ్వకుండా కేటీఆర్కి ఎందుకు ఇచ్చాడంటే తన పుత్రోత్సాహం మీద ఆయనకు ఆ బీఆర్ఎస్ వర్కింగ్ బాధ్యతలు అప్పచెప్పాడు కాబట్టి కీలక భూమిగా కేటీఆర్ఏ ఉంటాడు. ఇక జేఏసీ కార్యకలాపాల్లో కీలక పాత్ర హరీష్ రావుది. కీలక పాత్ర జేఏసీ అంటే రాజకీయ తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా ఒక ఉద్యమం తీసుకురావడానికి కేసీఆర్ శక్తి సరిపోయినా అన్నిట్లో నేనే ఎందుకు ఉండాలని చెప్పేసి ఎవరు విజ్ఞానవంతులు, ఎవరు ప్రొఫెసర్లు, ఎవరు ఆచార్యులు అని చూసేసి కోదండరామ్ సార్ని తీసుకొచ్చి దానికి జేఏసీ చైర్మన్ గా నియమించి ఆ బాధ్యతల్ని హరీష్ రావు గారికి ఇచ్చారు. సో ఇదంతా ఏంటంటే పార్టీ పగ్గాలు, తన పార్టీని టిఆర్ఎస్ రాష్ట్ర సమితిని, తన పార్టీ పగ్గాలనేమో తన కడుపున పుట్టిన పిల్లలకి ఇచ్చి అదే ఉద్యమానికి ఊపిరి పోసే జేఏసీ లాంటి కానీ, లేకపోతే సకల జనుల సమ్మె కానీ, లేకపోతే మిలియన్ మార్చి కానీ, లేకపోతే వంట వార్పు కానీ, తెలంగాణ ఉద్యమంలో బహుముఖంగా పోరాడిన ఉద్యమాలకు కొన్నింటిని హరీష్ రావుకి అప్పచెప్పాడు. ఎంతైనా సొంత మేనల్లుడు కదా, అక్క కొడుకు కదా, అందుకనే ఆ బాధ తీపి ఉంచుకోలేక అల్లుడు అని చెప్పేసి ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ఇక బతుకమ్మతో సాగిన ఉద్యమంలో అసలైన పాత్ర కవితది. ఎందుకు ఉండదు? బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ప్రజలు తిప్పి కొడితే ఆడబడ్డరు, పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నారు. అలాంటి ముగ్గురు ఏ రాష్ట్రంలోనూ కనిపించరు. అసలు ఉంటే కదా ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి తండ్రి పిల్లలు ఉంటే కదా. ఉన్నా అంత పెద్దగా అక్కడ ప్రజలు స్వీకరించరు. తెలంగాణ ప్రజలు ఎంత బాధనైనా, ఎంత బానిస బతుకునైనా, ఎంత కష్టాన్నైనా భరిస్తారు, ఎంతవరకైనా ప్రేమిస్తారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎంత చేసినా అరే మా ఓడరా బై అని చెప్పేసి అదొక ప్రేమను చూపిస్తారు. అలాగే తెలంగాణ ప్రజలు ఏదైనా సినిమాకి వెళ్ళినా, లేదా ఏ రాజకీయ నాయకుడైనా అరే వాడు చిరంజీవి గారు ఎంత చేసిండ్రా, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా డాన్స్ చేసిండ్రా అని చెప్పేసి మాట్లాడుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేశారు, కేసీఆర్ గారు ఎట్లా వచ్చారని చెప్పరు. ఇది తెలంగాణ భాష సంస్కృతి యొక్క ఆలంకరణ ఎంత అందంగా ఉంటదంటే అరే కేసీఆర్ గారు నీ అమ్మ మస్తు చేసిండ్రా భయ్ అని చెప్పి. అంటే గాడు అనే విషయంలో తన ప్రేమను చూపించుకుంటారు తెలంగాణ ప్రజలు. అలాంటిది తెలంగాణ ప్రజలు ఈ ముగ్గురునే ఎక్కువగా చూపించారు. ఇంకా ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ప్రజల్లాగా ఉండరు. ఇక ఇతర పార్టీల్లో ఎంత పెద్ద నాయకులున్నా వీరిని మించిన రాజకీయాలు చేసినట్లు కనిపించదు. 2 సార్లు ఓడిపోయిన కవిత పేరు కనుమరుగు కాలేదు. ఎందుకైతుంది? కేసీఆర్ బిడ్డ కాబట్టి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసి ఎంపీ తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెడతాడు. వేరే వాళ్ళని కూర్చోబెడతాడా కేసీఆర్? కూర్చోబెట్టాడు. అందుకనే కడుపున పుట్టిన తీపే కాబట్టి ఎన్నిసార్లు అయినా కవిత పేరు కనుమరుగు కాలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆమె జోష్ తగ్గలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు వదిలేసిన టీఆర్ఎస్ ని తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి టీఆర్ఎస్ ని తీసుకొస్తే దాదాపు 700 కేసులు కవిత పార్టీ మీద వద్దు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా అయ్యాయి. మరి అది ఉంటుందా ఊడుతుందా అనేది తర్వాత సంగతి. కానీ బయటకు వచ్చినా కూడా కవితది మాత్రం ఆ జోష్ తగ్గలేదు. జైలుకు పడి లిక్కర్ రాని అని చెప్పేసి జైలుకి వెళ్ళి అక్కడ కూర్చున్నా ఆమె జోష్ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే కేసీఆర్ వారసత్వాన్ని పుంజుకున్న రక్తం కాబట్టి. ఇక కొత్తగా టీఆర్ఎస్ తో ఆమె సాగుతున్న ప్రయాణంలో అలుపు లేదు. ఎందుకుంటది? ఇండైరెక్ట్ గా కేసీఆర్ ప్రోద్బలం ఉంటూనే ఉంటది. కన్న కూతురు కదా, ఎలా చంపుకుంటారు? రాజకీయాల్లో సొంత భార్యను కూడా ఇది చేసే ఒక నీచ సంస్కృతి ఉంటది. కానీ పిల్లల్ని మాత్రం, కడుపు తీపికి మాత్రం ఏ నాయకుడైనా తల ఉంచక తప్పదు. సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో కనిపించేది నెంబర్ 1, 2
ఈ ముగ్గురు మాత్రమే మనకు కనిపిస్తారు. సో ఇక కిషన్ రెడ్డి బీజేపీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎందుకు అనంటే టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క రోజైనా సపోర్ట్ చేశాడా? అంటే బాబు గారి ఆలోచనల మేరకు ఆయన సమర్థించుకున్నాడు. కానీ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ని తన ఇష్టం ఉన్నట్టు అంటే ఆ మాటలకు అర్థాలు పర్థాలు లేకుండా ఎక్కువ ఇచ్చాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయ్యిండు. వెంటనే తెలంగాణ ప్రజలు కూడా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఒక్కడు కనిపిస్తాడు. ఇక ఇతర నాయకులే లేనట్టుగా మనకు కనిపిస్తుంది. రోజు వినిపించేది ఈ ముగ్గురు పేర్లే. రేపు కేసుల పాలైనా, రేపు జైల్లోకి పోయినా ఈ ముగ్గురే పోతారు, నో డౌట్. ఇది ప్రధానంగా మనం మొదటి పేజీలో చూస్తున్నాం. ఇక రెండో పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, తెలంగాణ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోదా? పవన్ కళ్యాణ్. నిజమే సార్, 12 ఏళ్ళు అంటే మీరు చెప్పేదాకా మాకు తెలియదు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేందుకు బయలుదేరితే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇండియా గేటుకు వెళ్లి సైనికులకు వందనం చేయాలంటే కాశ్మీర్ పంజాబ్లో పుట్టాలా అని ప్రశ్నించారు. ఢిల్లీలో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు. నాకు స్ఫూర్తినిచ్చిన నేల తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారు. ఒక నేల కోసం ఇంతలా ఆత్మ బలిదానాలు చేసుకుంటారా అని అనిపించింది. అందుకే వారంటే నాకు గౌరవం. యువతను బలి చేసే నాయకులు గద్దెనెక్కారు. అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు సరిపోలేదా? ఏ ఆశయాల కోసం తెలంగాణ వచ్చిందో దానికోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేతలు, కార్యకర్తలు నిలబడాలి అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మంచిది. 12 ఏళ్ళు కాదు, 1200 మంది కాదు, 1300 మంది పైన తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి మీకు ఇష్టమైతే తెలంగాణకు వచ్చి ఆత్మ బలిదానాలు చేసుకున్న పిల్లల కుటుంబాల లెక్క మొత్తం తీయండి. ఢిల్లీలో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. ఎందుకంటే ఆంధ్రాలో రాజకీయం ఉన్నంతగా తెలంగాణలో ఉండదు. రైట్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అంతగా జనసేన కార్యకర్తలకు రుచిస్తాయో గాని తెలంగాణ ఉద్యమకారులకు అస్సలు రుచించవు. ఈ పాలన వద్దనే కదా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టింది. మా శాసనసభలో మా పాలనను మేం చేసుకుంటామనే కదా 69 ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం 2001 వరకు, ఆ 2001 నుంచి 2014 వరకు 14 ఏళ్ళు పోరాటం చేసుకున్నాం కదా. మళ్ళా మీ ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు మాకు అవసరమా? 1200 మంది కాదు, 1300 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు తెలంగాణ విభజించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి 12 రోజులు ఉపాసనం పండుకున్నప్పుడు ఎక్కడ పోయింది మరి గౌరవం? అక్కడ తీసుకుపోయి అదేంది ఊటీలోనా ఎక్కడ ఆ కొబ్బరి చెట్లు మొత్తం తెలంగాణ దిష్టి దాకిందని చెప్పినప్పుడు ఎక్కడ పోయింది మరి ఈ గౌరవం? ఈ 1200 మంది ప్రాణాలు ఈ నేల కోసం అని చెప్పేసి. అంటే మీరు చేసే ఏమో, వ్యక్తిగతంగా చేసే ఏమో ఒక తీరుగా ఉంటాయి, మాటలు మాత్రం ఇంకో తీరుగా ఉంటాయి. 12 ఏళ్ళు సరిపోలేదంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను చాలా వరకు గుర్తించి గౌరవించారు. అది మీకు గుర్తులేదా? రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఆయన కూడా కొంత మేరకు సహాయం చేశారు. అది మీకు తెలియదా? మరి ఇప్పుడు తెలంగాణలో ఉద్యమకారుల ఫోరాలు ఏర్పడి ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు ఏర్పడి ఉద్యమిస్తున్నాయి. అది మీకు గుర్తు రావట్లేదా? లేకపోతే మీ దాకా రాలేదా? అంటే మీరు ఇక్కడ వచ్చి ఏం పొడవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు. చచ్చిపోంగా ఆత్మ బలిదానాలు చేసుకోగా కూడా ఇంకా యువత ఇక్కడ చాలా ఉంది. నిన్న హైదరాబాద్ లో చూశారు కదా, జెన్సీ ఎంత ఉద్యమాన్ని ఉధృతం చేసిందో. సో ఈనాటి యువత ప్రశ్నించే తత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇలాంటి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, శుతిమెత్తగా పెట్టే వాతలు మాకు అక్కర్లేదు. ఇక అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. ఇక ఈ శాంతి ఒప్పందం ఏమో దొంగతనంగా మోడీ అమెరికా నుంచి పెట్రోలు, ఆయిల్ దెంకపోతుండని చెప్పేసి అమెరికా ఓడు బాంబులు వేస్తే 3 ఇండియన్ వాళ్ళు చచ్చిపోతే ఒక్క మాట మాట్లాడు కూడా ఈ పెద్ద మనిషి ఒక్క మాట మాట్లాడాడు. ఇరాన్ అధ్యక్షుడు మాత్రం తన సంతాపం తెలియజేస్తాడు కానీ ఈయన మాత్రం మాట్లాడు. పొద్దున్న లేస్తే జై శ్రీరామ్, వందే మాత్రం, భారత మాత, బంగ్లాదేశ్ పాకిస్తాన్, పాకిస్తాను ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి భావోద్వేగాలను రెచ్చగొడుతూ మత విద్వేషాలను పుట్టించేది ఇలాంటి పెద్ద మనుషులే. నెహ్రూ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక పెద్ద మనుషులు వచ్చేసి, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, మీరు మాకు ఒక ఆలయాన్ని కట్టియాలి అని అడిగారట.
అప్పుడు నెహ్రూ గారు ఒక మంచి మాట చెప్పారు. చరిత్రలో ఇది ఉంది, మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. నెహ్రూ గారు అన్నారు, ఏమన్నారంటే ప్రభుత్వాలు ఏవైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం ప్రజలే భాగస్వామ్యమే, ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కాబట్టి ప్రజల కోసం పనిచేసే ఏవైనా సరే విద్యాలయాలు కానీ, యూనివర్సిటీలు కానీ, ప్రభుత్వ బడులు కానీ, లేకపోతే ఆరోగ్య ఆసుపత్రులు కానీ, ఇలాంటి ప్రభుత్వాలు చేయాలి తప్ప నీకు ఇష్టం వచ్చిన గుడి కట్టిస్తాం, నీకు ఇష్టం వచ్చిన ఆలయాలు కట్టిస్తాం అనేది శుద్ధ తప్పు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టడము, ప్రజల్ని బద్ధకస్తులుగా చేయడము, ప్రజల్ని అంధభక్తులుగా చేయడం అని చెప్పేసి ఆ రోజే స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో ఫస్ట్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాట్లాడిన మాటలను ఈనాటి తరానికి వినాలి, ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పెద్ద మనిషి భాగవతం. రైట్. మరొకటి, తెలంగాణ వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ పథకం రాజ్ భవన్ స్కూల్లో ప్రారంభించిన మంత్రి పొన్నం. ఎక్సలెంట్, ఇది మంచి వార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ పథకం ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన మంత్రి వారికి పుస్తకాల పంపిణీ కూడా చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నాము అని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రైట్. ఇక ఇదే ప్రవచనకారుడు ఏం చెప్తాడు, చదువుకుంటానికి పోయి మీకు బాగా తిండి పెట్టాలనా అని చెప్పేసి అన్నాడు. అందరూ ఖండించారు. సో తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ఆకలికి అలమటించారు, దాహానికి అలమటించారు, ఈ నేల కోసం అలమటించారు, త్యాగాలైనా చేశారు, యుద్ధాలైనా చేశారు, పోరాటాలైనా చేశారు, ఆత్మ బలిదాన త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అలాంటి తెలంగాణ బిడ్డలకి ప్రభుత్వ బడుల్లో ఒక నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తే మీ సొమ్మేం పోతుంది? తెలంగాణ ప్రజల సొమ్మే కదా మీరు ఇచ్చేది పిల్లలకి. ఒక వ్యవస్థ బాగుపడాలన్నా, ఒక వ్యవస్థ నాశనం కావాలన్నా ఫస్ట్ చాణక్య నీతి ప్రకారం ఏంటంటే వాళ్ళను, ప్రజల్ని ఏం చేయాలంటే పొద్దున్నే గుళ్ళకు పంపాలి, సాయంత్రం వైన్స్లకు పంపించాలి. సో ఇట్లా చేస్తే ప్రజలు ఎవ్వరు క్వశ్చన్ చేయరు, ఎవ్వరు మాట్లాడరు. అదే కదా కేసీఆర్ చేసింది. మరి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పిల్లలకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అందివ్వడం ద్వారా వాళ్ళు చురుకైన మైండ్ సెట్ తో బలంగా, పౌష్టికంగా, ఆరోగ్యంగా ఉంటారు. సో దీన్ని మనం అందరం కృతజ్ఞతలు చెప్పాల్సింది తెలంగాణ ప్రభుత్వానికి. ఇక మరొక వార్తను చూసుకుంటే మెట్రో రాజకీయ రగడ. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి మెట్రో అడ్డుకుంటున్నారా? హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించిన కేంద్ర మంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేస్తున్న గంగాపురం ఎన్ఓసి ఇప్పించడంలో కూడా విఫలం. ఎల్ఎన్టీ కంపెనీకి రుణ బదలాయింపు అడ్డుకున్న ఆ పెద్ద మనిషి. అభివృద్ధి జరిగితే పుట్టగతులు ఉండవనే భయంతో బీజేపీ. మోడీ హామీల అమలుపై చెప్పండి, నేను రాజీనామాకు సిద్ధం. మీడియా సమావేశంలో కిషన్ రెడ్డిని లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. సో మొత్తానికైతే మెట్రో దాదాపు 100 కోట్లు మెట్రో రెండో దశకు డెవలప్మెంట్ కోసం కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని రేవంత్ రెడ్డి అంటుంటే, కిషన్ రెడ్డి మాత్రం వీళ్ళే పనికి చేత కాదని చెప్పేసి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక డిబేట్ లో ఏదైనా మీడియా పనిచేస్తే బాగుంటుంది. ఇక రాజీనామాకు సిద్ధం అంటే రాజీనామా మీరెందుకు చేస్తారు సార్? అవసరమైతే కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావాలి, కానీ రాజీనామా చేస్తా అంటే అది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. సో ఇది ఒకటి. ఇక మరొక వార్తను చూసుకుంటే తెలంగాణ బియ్యానికి విదేశీ డిమాండ్. తెలంగాణ వరి ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఉంది. రైతులను వాటిని పండించేలా దిశానిర్దేశం, మిల్లర్ల కొనుగోలు చేసే రకాలను పండిస్తే మేలు. ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. కేబినెట్ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచనలు చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో మేలు రకం వరి వంగడాలు సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి బాగా డిమాండ్ ఉందని బట్టి విక్రమార్క ప్రస్తావించారు. మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ సోనా మసూరి సహా ఎగుమతులకు అనుకూలమైన వరి రకాలపై రైతన్నలు దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రజాభవన్లో బట్టి విక్రమార్క మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఎగుమతి రకాల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
కేబినెట్ సబ్ కమిటీ వ్యవసాయ నిపుణుల కీలక సూచనలు చేశారని తెలిపారు. 8 రకాల వంగడాలతోనే రైతులకు లాభాలు వస్తాయని వివరించారు. ఈ వంగడాలు, ఈ మేలు రకం, ఇదంతా మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఏం వ్యాపారం కోసం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లకు, ఆ చెరువుల్లో నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈసారి రైతులు ఎక్కువగా వరి వంగడాలను పండించారు. కానీ కళ్ళాల్లో ఎంత గోస తీస్తున్నారో ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ పట్టించుకోవడం లేదు. అంటే రైతులు కళ్ళాల్లో ఒడ్లు కుప్పలు పోసి వాటి మీద బస్తాలు కప్పితే ఆ బస్తాలు చినిగిపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ అధికార ప్రభుత్వం. ఆ బస్తాలు చినిగిపోవడం కాదు, మేము ట్రాక్టర్లు కూడా ఇచ్చాం, మేము గోడౌన్లు కూడా ఇచ్చామంటే బస్తాలు ఇచ్చినా, ఆ బస్తాల్లో నింపి ట్రాక్టర్లు వేసినా తీసుకునేందుకు మిల్లర్లు కూడా జాగలేదు. ఇక మిల్లర్ల సంగతి ఇంకొకటి. అసలే ఓ మంత్రి బామ్మార్దియే మొత్తం మిల్లర్లతో ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో మిల్లర్లతో కుమ్మక్కైపోయి రైతుల దగ్గర తరుగు 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 అని తీసేసి మొత్తం వాళ్ళని, రైతులను బతుకులను నాశనం చేసి కోట్లు సంపాదించిన ఆ మంత్రి పిఏ సంగతి కూడా మనం నేటితరం దినపత్రికలో మనం విశ్లేషణలో మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ రైతులు బాగుపరిచింది ఎవడూ లేడు. రైతుకు కేవలం తూతూ మంత్రంగా రైతులు బిచ్చగాని చేస్తున్నారు తప్ప రైతును మాత్రం రాజునుగా చేయాలన్న ఒక్క మాటే వస్తుంది తప్ప ఆచరణాత్మకంగా ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా పనిచేస్తలేవు. వరి వంగడాలు ఎక్కువగా పండిస్తే మరి రైతు ఎందుకు రాజు కావట్లేడు? అంటే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీరు నిర్ణయిస్తారు. మీరు నిర్ణయించేందుకు అధికారం మీరు చేతుల్లో తీసుకొని రైతును బిచ్చగాని చేస్తున్నారు. రైతే కదా తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకుంటే అప్పుడు రైతు రాజు అవుతాడు. ఆ ప్రయత్నం చేయండి. ఇది ప్రధానంగా 2వ పేజీలో ధాన్యం సేకరణలో కేంద్రం ప్రేక్షక పాత్ర, మద్దతు ధరలు ప్రకటించి మిన్నకుంటుంది. కేంద్ర తీరుపై మండిపడ్డ మంత్రి తుమ్మల మొక్కజొన్నలు ఎంఎన్సిపి పరిధిలో తేవాలి అంటూ ఇదొక వార్తను చూసుకుంటున్నాం. శ్రీశైలంలో కిషన్ రెడ్డి దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంచిది. అర్చకులు సాదర స్వాగతం, కిషన్ రెడ్డి దంపతులకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, సంతోషం, కుటుంబ సంతోషంగా ఆయన పోయి అమ్మవారిని దర్శించుకున్నాడు. ఇక సింగరేణి ప్రైవేటు పరం చేసే కుట్రలు, ఓపెన్ కాస్ట్లత విస్తరణతో సంస్థకు నష్టం, సింగరేణి బకాయిలు 50,000 కోట్లు చెల్లించాలి, కార్మిక హక్కుల కోసం హెచ్ఎంఎస్ తో కలిసి పోరాటం, బొగ్గుబాయి వాటా కార్యక్రమంలో టిఆర్ఎస్ చీఫ్ కవిత కళ నిజమైపోయింది. ఒక పార్టీకి అధినేతగా ఉండాలనుకున్న ఈ జాగృతి బతుకమ్మ ఇవాళ టిఆర్ఎస్ చీఫ్ అయిపోయింది. ఏదైతే కేసీఆర్ టిఆర్ఎస్ అని చెప్పేసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని తీసుకొచ్చిండో, ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడైతే మారిందో ఆయన బతుకు కూడా మారిపోయింది. ఆ టిఆర్ఎస్ తన కూతురుకు వచ్చింది. అలా టిఆర్ఎస్ చీఫ్ అని పెట్టుకున్నది. మంచిది. సింగరేణిని కాపాడాలే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే సింగరేణికి బకాయి ఉన్న 50,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిది. సింగరేణి ఉనికి దెబ్బతీసేలా కుట్రలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంచిర్యాలలో చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో కాజీపేట మెయిన్ 1 ఆమెను సందర్శించారు. నేరుగా గనిలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న కష్టాలను, సమస్యలను తెలుసుకున్నారు. మంచిదక్క. అట్టనే గెలిచేదాకా అట్టనే ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యలపై పోరాడండి. ఇక 3వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే మెట్రోపై రాజకీయ రగడ. గత కొన్నాళ్ళుగా ఈ కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాజకీయ రగడ అనేది బాగా సాగుతుంది. మలిదశ మెట్రో విస్తరణపై మీరు నిధులు ఇస్తలేరని ముఖ్యమంత్రి, మేమెందుకు ఇవ్వలేదు, నీకే చేత కాలేదు, నువ్వే జాగను ల్యాండ్ ఇది చేయలేదని చెప్పేసి వాళ్ళు మొత్తానికి ఆ రాజకీయ రగడ అని చెప్తుంది. ఎక్కడైతే రాజకీయం ఉంటుందో అక్కడ అభివృద్ధి సంక్షేమం కుంటుపడిపోతుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక అహ్మదాబాద్ మెట్రోలకు అనుమతులు, నిధులు వచ్చాయని ప్రస్తావించారు. హైదరాబాద్కు మాత్రం అనుమతులు, నిధులు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. విశాఖపట్నం మెట్రో నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారు. తెలంగాణపై కేంద్రానికి ఎంత వివక్ష ఉందో ఈ విషయంలో అర్థమవుతుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక మొదటి దశలో 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణం 22,000 కోట్లతో పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని విమర్శించారు. సెకండ్ ఫేజ్ లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. మొత్తానికైతే ఈ కాకిలెక్కలన్నీ ఉన్నాయి. మరి ఇది రాజకీయ రగడ ఎటువైపు దారితీస్తో చూడాలి. ఇక తెలంగాణ బియ్యానికి విదేశీ డిమాండ్ ఉంటుంది, తెలంగాణలో మాత్రం ఆ డిమాండ్ ఉండదు, విదేశీలో ఉంటుంది. ఇది తెలంగాణలో పండించిన పంటకు తెలంగాణలో రైతులకు విలువ ఉండదు, తెలంగాణ బియ్యానికి విలువ ఉండదు. కానీ ఈ తెలంగాణ బియ్యానికి అక్కడ విదేశాల్లో ఉంటుందట.
అమ్మకు దిక్కులేక కానీ పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తా అన్నట్టుంది ఇది. సో తెలంగాణ వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ మంచిది. తెలంగాణలో 19 నుంచి భారీ వర్షాలు ఉన్నాయి, కురవని. ధాన్యం సేకరణలో కేంద్రం ప్రేక్షక పాత్ర. రైట్. గోల్కొండ హత్య కేసు ఛేదించిన పోలీసులు ప్రేమ వివాహం చేసుకున్నందుకు మసూద్ హత్య. సో ఇది ప్రేమ వివాహాలను, ఇక కులమత భేదాలే ఇవి. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో చంద్రబాబు భేటీ. టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటర్ పై, ఏఐ పై చర్చ. ఈయన విజన్ ఉన్న నాయకుడు కదా చంద్రబాబు నాయుడు, అందుకే ఏఐ మీద ఆయన చర్చ చేస్తున్నాడట. ఇరాన్తో శాంతి ఒప్పందం, మార్కెట్లో మళ్లీ జోరు, అమాంతంగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇక పేదలుగానే మిగిలిపోతారు, బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళుగానే మిగిలిపోతారు, ప్రతి వాళ్ళు ధనవంతులు అయిపోతారు. సో ఇది ప్రధానంగా 3వ పేజీలో ఉన్నది. ఇక 4వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం, ఎవరు చెప్పేది కూడా ఇదే. మర్కూట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. సో ఒక జిల్లాను కలెక్టరేట్ పరిధిలో కలెక్టర్ కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే ఈ భూముల విషయంలో కానీ కలెక్టర్ సరిగ్గా ఆయనను వదిలేస్తే ఆ జిల్లా ప్రశాంతంగా ఉంటుంది, ఖచ్చితంగా విద్యావంతంగా ఒక ఉత్తమ జిల్లాగా ఏర్పాటవుతుంది. కానీ కలెక్టర్లను పనిచేయరు కదా, ఆయన ఎమ్మెల్యే ఏలు పెడతాడు, మళ్ళా మంత్రి గెలుకుతాడు, కలెక్టర్లను మొత్తం నాశనం చేస్తారు ఈ రాజకీయంగా. రైట్. మర్కూట్ మండలం కేంద్రంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించారు కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యాశాఖాధికారి వరగంటి శాస్త్రితో కలిసి అన్ని క్లాస్ రూములను, మౌలిక వసతులను పరిశీలించారు. ఇలాగే ఈ కలెక్టర్లందరూ కూడా తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసుకున్నాం. 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా మౌలిక వసతులు, అమ్మాయిలు ఎక్కువగా ఉన్న ఆ ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిల బాత్రూంలకు డోర్లుంటే నల్లాలుంటే నీళ్లుంటే సాఫ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మాయిలు వాళ్ళ ఋతుక్రమ సమయంలో కూడా ముక్కు మూసుకొని కడుపు పట్టుకొని ఎంతో మంది తమ బాధను బయటికి చెప్పుకోలేక కూడా చాలా మంది అమ్మాయిలు బాధపడ్డారు. ఇది ప్రభుత్వానికి సిగ్గు తెచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ బాలికల పాఠశాల అయినా సరే, ప్రాథమికోన్నత పాఠశాల అయినా సరే, ప్రాథమిక పాఠశాల అయినా సరే, ఖచ్చితంగా మౌలిక వసతుల కల్పనలో అన్ని ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా ఈ స్థాయి నుంచే కలెక్టర్ స్థాయికి ఎదిగారు కాబట్టి ఇది కలెక్టర్ల బాధ్యతగా భావించి ప్రభుత్వ స్కూళ్లను కాపాడే బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలి. కలెక్టర్లే మౌలిక వసతులు, అభివృద్ధి కల్పనపై కలెక్టర్లే అవగాహన కార్యక్రమాలు చేసుకోవాలి. ఎంఈఓ, డిఈఓ ఎవరైతే ఉన్నారో విద్యాధికారులు, వాళ్ళు అవినీతికి పాల్పడకుండా కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు ఉన్నతాధికారులుగా జిల్లాలో ఉంటారు కాబట్టి వాళ్ళు కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ మౌలిక వసతుల కల్పన అనేది, నాణ్యమైన విద్యన అనేది సాధ్యం కాదు. ఇక మతి స్థిమితం లేని వృద్ధురాలు మృతి, యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఇదొక తంతు. అసలు రైతులకు చదివే రాదురా మగడా అంటుంటే మరి నువ్వు పోయి యాప్లో పో, నువ్వు దాంట్లో పెట్టుకో, నువ్వు దీంట్లో చేయి అంటే ఎవరికి అవసరం వస్తుంది ఇది యాప్? ఎవరి దళారీల కోసం వస్తుంది ఈ యాప్? యూరియా మీరు రైతులకు అందించలేక ఇదొక గొల్లెం పెట్టేసి నువ్వు యాప్లో చేసుకో అంటే రైతుకి ఏం తెలుస్తుంది? ఎద్దును నమ్ముకుంటాడు, భూమిని నమ్ముకుంటాడు, వ్యవసాయం నమ్ముకుంటాడు. ఈ యాపులు, ఈ మాయగోళాలు ఇవన్నీ ఉండవు. అందుకనే రైతన్నలారా పూర్తిగా ఈ ఫర్టిలైజర్స్, ఈ కెమికల్స్ పూర్తిగా వదిలేసి సేంద్రియ ఎరువులు మార్కెట్లో వస్తున్నాయి. ఖచ్చితంగా వ్యవసాయ పద్ధతులు మార్చండి, వ్యవసాయంపై అవగాహన పెంచుకోండి. ఈ యూరియా, రసాయనిక ఎరువులు, ఈ పత్తి మందులు, ఈ మన్ను మశానం ఇవన్నీ కొట్టకుండా డైరెక్ట్ మీరు సేంద్రియ ఎరువులు, చిన్నప్పుడు మనం పెంట మన్నుతో మనం పొలాల్లో పోసుకునే వాళ్ళం, ఆవు పేడ మూత్రంతో మనం కెమికల్స్గా తయారు చేసుకొని ఆ పురుగు కూడా లేకుండా ఆరోగ్యకరమైన చేసుకుని ఇవాళ భూతల్లి మొత్తం విషతుల్యం అయిపోయింది. ప్రతి తినే తిండి కూడా విషం తింటున్నాం మనం అంతా. ఒకసారి అర్థం చేసుకొని ఈ యాప్లు బంద్ చేయండి, ఈ రసాయనిక ఎరువులు బంద్ చేయండి, ఈ ఫర్టిలైజర్స్, యూరియా, పిండి బస్తాలు అన్నీ బంద్ చేసి డైరెక్ట్గా మీరే, ఒకప్పుడు పాడి పంట అని ఉండేది, అంటే పాడి ఇంట్లో ఉంటే పంట కూడా మన ఇంటి నిండా ఉంటుందనే ఆ స్లోగన్ అప్పుడు ఉంది. కానీ ఇవాళ ఏముంది? ట్రాక్టర్ల వ్యవసాయం, మిషన్ల కోత, బస్తాలకు ఎత్తుడు, విషం తినుడు, ఇది ప్రధానంగా సాగుతుంది. ఇక అన్నాబి అక్క టీచింగ్ ఇంటర్నేషనల్షిప్ కార్యక్రమం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి గజ్వేల్లో అన్నాబి అక్క టీచింగ్ ఇంటర్న్షిప్ ఏఐ డిజిటల్ లెర్నింగ్ 2 రోజుల కార్యక్రమం ఉంది. రైట్. ప్రతి పాఠశాలలో ఏఐ డిజిటల్ అయితే తీసుకురావాలి, పిల్లలకి ఒక చిన్నప్పటి నుంచే వాళ్ళకి జ్ఞానబోధ చేయాలి. ఇదే చైనాలో
చిన్న చిన్న పిల్లలకు కూడా సెక్స్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అవగాహన ఇస్తారు. ప్రతి విషయం మీద వాళ్ళకి అవగాహన ఇస్తారు కాబట్టి పిల్లల్లో పూర్తిగా అవగాహన ఉంటుంది. సో రైట్, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ప్రతి స్టూడెంట్ ఇది చేసుకోవాలి, తమతో చదువుకున్న వాళ్ళు ఒకసారి కలిసే ప్రయత్నం చేయాలి. ఘనంగా దత్తాజీపేట పూర్వ విద్యార్థుల సమ్మేళనం, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కోసం నేడు విద్యుత్ నిలిపివేత. సో మొత్తానికి ఇది మనం చూస్తున్నాం. సో ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు నేటితరం దినపత్రికలో రాజకీయంగా చూసుకుంటే ఈ ముగ్గురు ప్రధానంగా కనిపిస్తున్నారు, ఇంకెవరూ లేరా అన్న విషయం. ఇక మిగతా మీరు నేటితరం దినపత్రిక చదవండి, చూడండి, ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలు చెప్పండి. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.